1 అవర్ పైన పడుతుంది. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. రైట్ లెగ్ ఆడ లెఫ్ట్. ఇంత 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 కష్టాలు ఉంటాయి. జై బాలయ్య. జై బాలయ్య. చలో హాయ్ గైస్, వెల్కమ్ టు జర్నింగ్ విత్ సంతోష్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 16th సండే. అండ్ ఈరోజు మన ప్లాన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా. ఈ పార్టీ స్టార్ట్ అయిపోవాలి కానీ యాక్చువల్గా నాదే లేట్ అయిపోయింది. అండ్ మన ప్లాన్ వచ్చేసి ఎక్కడికన్నా కోహెడగుట్ట. మేము అనుకున్న 5 members లో 4 members వచ్చారు, ఒకళ్ళు డ్రాప్, ఆ హీరోనే అజయ్ అన్న. అండ్ ఈ ప్లాన్ లో వచ్చేసి నేను, తెలుసుగా మా హీరో శివాజీ అన్న, అండ్ వీళ్ళ తమ్ముడు దీపక్ అన్న. దా, ఇగో ఇవన్నీ నా అన్న దీపక్ అన్న, మోస్ట్ లేజియెస్ట్ పర్సన్. అవునా కాదా అన్న? అంతే, నువ్వేమంటే అది. అగో. అండ్ ఈ ఇప్పటి వరకు రీచ్ అయిపోతాం అన్న మోస్ట్లీ 1 అవర్ జర్నీ. అండ్ ఇది మేము ఉండేది నల్లగండ్ల టు కోయడా సైడ్ వస్తుంది. ఎల్బీ నగర్. చలో ఎల్బీ నగర్ సైడ్ అంట. 1 అవర్ పైన పడుతుంది. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. 1.5 hours. అండ్ ఈ ప్లాన్ లో ఆన్ ద వేలో దీపక్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. అండ్ ఆయన వచ్చేసి గుర్రం కూడా దగ్గరనే, కోయడాకి దగ్గరగా. అన్న కూడా జాయిన్ అవుతున్నాడు. అండ్ మేబీ ఒక 40-50 minutes లో మేము రీచ్ అయిపోవచ్చు అన్న ప్లేస్ కి. అక్కడి నుంచి మేము 5 members. అండ్ టోటల్ ఈ ట్రిప్ వచ్చేసి 5 members. అండ్ సన్ రైజ్ కోసం, యాక్చువల్గా మేము వెళ్ళే సన్ రైజ్ కోసం. అది ఎలా షూట్ అవుతుందేమో. నువ్వు అన్న ప్లాన్? మా అక్క రావాలి, మా అక్క కోసం వెయిటింగ్. మేము ముగ్గురం వచ్చేసినాం. మా అక్క వస్తే చలో స్టార్ట్ ఇంకా. బైక్స్ పార్క్ చేసాం కింద. వస్తాం, కార్లో వచ్చే వాళ్ళకి ముందే చెప్తున్నా, కింద గేట్ క్లోజ్ ఉంది. చాలా రిస్క్ చేసి కార్ తీసుకొని రావాలి పైకి. మేము బైక్స్ మీద వచ్చాం కాబట్టి సరిపోయింది. ఎట్లుంది బ్రో ట్రెక్కింగ్? మాకైతే లైట్ ట్రెక్కింగ్ ఉంది. నీకు ఎట్లుంది బ్రో? జస్ట్ ఫర్ సన్ రైజ్ ఉంటుందా? నా సెకండ్ టైం. ఇంకా సన్ రైజ్ అవ్వలేదు, ఇప్పుడు చేయాలి. టైం ల్యాప్స్ పెడతా ఇప్పుడు. ఏమన్నా ఫీల్ ఉంది మామ? ఇక్కడ నువ్వు రావా? రా. రైట్ లెగ్ ఆడ లెఫ్ట్. ఇంత 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 కష్టాలు ఉంటాయి. రియాక్షన్ మస్తుంది మామ. నీ కోతుల రియాక్షన్ చెప్పు. కోతులతో నా వల్ల కాదు, అందుకే వచ్చేసా సైడ్. ఈ అన్న దూరం వెళ్ళిపోయింది. అన్న నీదన్నా ఉదయం అన్న. జై బాలయ్య. చలో ఇప్పుడు మనం ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ కి వెళ్దాం. ఇప్పుడు మన సన్ రైజ్ వ్యూ పాయింట్ అయిపోయింది, ఇప్పుడు ఓఆర్ఆర్ వ్యూ పాయింట్. మా అక్క బ్యాటరీ డెడ్. ఎదుగో రమా అవుతా. సో యాక్చువల్గా అక్కడ మన సన్ రైజ్ వ్యూ తప్ప ఇంకా ఏమంత అనిపించలేదు. ఓఆర్ వ్యూ అంత అంత మంచిగా అనిపించలేదు. యాక్చువల్గా ఇక్కడ నాకు స్లిప్ అయి ఉండే, అందుకని అందరం నవ్వుతున్నాం. సన్ రైజ్ వ్యూ అయితే ఎక్సలెంట్ అబ్బా. ఓఆర్ఆర్ వ్యూ కొంచెం రిస్క్ వేసి పోవాల్సి వస్తుంది మీదికి. కొంచెం రిస్క్ వేసి ఓఆర్ఆర్ వ్యూ బెటర్గా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే 2 స్పాట్స్ ఉంటాయి ఓఆర్ఆర్ వ్యూ కోసం. సన్ రైజ్ అయితే మొత్తం ఇట్లా మొత్తం లీన్ అయి ఉంటుంది ఒక దగ్గర, ఒకటే స్పాట్. ఓఆర్ఆర్ వ్యూ ఏమంత అనిపించలేదు.
అక్కడ కొంచెం సో, ఇదే బ్యాగ్‌లో మేము టిఫిన్ తెచ్చుకుంది. అందుకే ఆ బ్యాగ్ చూపిస్తున్నా. ఆ బ్యాగ్‌లో టిఫిన్ వల్ల అక్కడున్న కోతులు అన్నీ మా ఎనకాలనే కుక్క పిల్లలు అన్నీ మా ఎనకాలనే ఉండే. ఎందుకంటే ఆ టిఫిన్ బ్యాగ్‌లోకెళ్ళి టిఫిన్ స్మెల్ ఒస్తుంది. సో, ఆ టిఫిన్ స్మెల్‌కి అవి అట్రాక్ట్ అయ్యి మా చుట్టే తిరుగుతుంది. ఒక చిన్న స్టిక్ పట్టుకొని మొత్తం వాటిని కొంచెం ఆహ్, దూరం పెడుతూ ఉన్నాం. ఎందుకంటే అవి మీదికొస్తే మంచిది గదా! అవి మీదికి రావడానికి ట్రై చేస్తుంది ఆ టిఫిన్ కోసం, ఆ బ్యాగ్ కోసం. ఆ చిన్న కట్ట పట్టుకొని అలా ఇలా కంట్రోల్ చేసుకుంటా ఆహ్, అలా కిందకొచ్చేసాం. అయిపోయింది. కోయిడా కోయిడా అనుకున్నాం. కోయిడా ప్లాన్ అయిపోయింది సక్సెస్ఫుల్‌గా. ఓఆర్ఆర్ వ్యూ పాయింట్ కొంచెం ఎట్లనో అనిపించింది. అంత అనిపియలే. కాస్ అనిపియలే. అంత కడక లేకుండే. ఎందుకంటే ఆడ ఫుల్ అయిపోయారు. అక్కడికి పబ్లిక్ ఫుల్ ఉన్నారు. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి నల్గొండ. ఇది నాకు తెలిసి క్రాస్ బ్రీడ్ హస్కీ. చాలా బాగుంది. క్రాస్ బ్రీడే కదా. ఇట్లాంటివి చాలా ఉంటాయి క్రాస్ బ్రీడ్స్. ఏం చేస్తాం అంతా. నెక్స్ట్ ఎక్కడికైనా నల్గొండ ఇగో ఈ అన్నది నల్గొండలో ఏముందో సర్ప్రైజ్. నెక్స్ట్ వీడియో సర్ప్రైజింగ్ ఉండబో. బైక్ ఎక్కడ పెట్టినావు అన్న? కింద పెట్టినాం దా. ఇటు పెట్టారు, మేము అటు పెట్టాము. ఈ అన్న కొంచెం మతి మార్పు ఉంది శివాజీ అన్నకి. అరే బ్రో కింద బ్రో బైక్. అరే అది లేదా కింద షెల్టర్ టైప్ అక్కడ అది మన గుర్తు. మర్చిపోయినావా? ఒకసారి కెమెరాలో చూడు. చూడు ఇంత మెల్లగా మాకున్న గజని చూడు. ఆల్రెడీ అన్న గజని అన్న ఆల్రెడీ గజని. మా అన్న కొంచెం మర్చిపోయి ఎక్కువ అంతే కదా. ఇప్పుడు ఎప్పుడు బైక్ ఎక్కడ ఉంది? రైట్ ఫ్రెండ్స్, పార్సల్ తెచ్చుకున్నాం, తింటున్నాం. వడ తింటుండ అన్న. బోండా. సక్సెస్ఫుల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. కోయడా అనుకున్నా, అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్ కొంచెం టైం పడుతుందేమో. ఎగ్జామ్స్ వస్తున్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వాలి. ఏమంటావు అన్న? అన్నకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుంటా. ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్న కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అన్న మ్యారేజ్ ఉంది. 20 అన్న ఈ మంత్ అన్న బిజీ, నేను బిజీ. కొంచెం మేబీ రాకపోవచ్చు ఈ మధ్యలో వ్లాగ్. అయితే వస్తే నల్గొండది వస్తుంది మేబీ ఈ వీక్ లో. నేను వేరే ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. పోతే నల్గొండ వ్లాగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ లాంగ్ ట్రిప్ వేస్తాం. మోస్ట్లీ 200-300 ఆ రేంజ్ లో. అంతే కదా. ఈ వీడియో మాత్రం చాలా బాగా వచ్చిందని నా నమ్మకం. వ్యూస్ ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేరు. ఇప్పటికి ఇంకా 30లో హోల్డ్ అయిపోయింది. కనీసం 100 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెటర్ కంటెంట్ ఇస్తున్నా కదా. ఇప్పుడు ఈ రోజు కోవిడ్ దాంట్లో టైం ల్యాబ్స్ మంచి కంటెంట్. అది ఇట్లా చిన్న కొంచెం బెటర్ చేసుకుంటాను నేను. నా దగ్గర పెద్ద గేర్ ఏం లేదు షూట్ చేయడానికి. నా మొబైల్లో ఒప్పో మొబైల్లో షూట్ చేస్తున్నా. నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న కోవిడా? చాలా బాగుంది. ఓన్లీ ఇబ్బంది కోతులతో ఇబ్బంది వచ్చింది. కోతులతో చాలా ఇబ్బంది ఉంది. అది చూసుకోండి. వీడికి ఫిక్స్ అయ్యి వస్తే మాత్రం బ్యాగ్స్ అవి ఏం తెచ్చుకోకండి. బైక్స్ మీద వచ్చినా కూడా బ్యాగ్స్ ఏం తెచ్చుకోకండి. కార్లో వస్తే ఇంకా బ్యాగ్స్ దాంట్లో పెట్టడానికి ఉంటుంది. బైక్స్ మీద వస్తే మాత్రం బ్యాగ్స్ అయితే తెచ్చుకోకండి. మోస్ట్లీ బైక్ మీద రావడానికి ట్రై చేయండి, బాగుంటుంది. వస్తే 4:30-5 లోపు వచ్చేయండి అబ్బా. 1 hour ఉంటుంది మేబీ. ఎందుకంటే మీకు ప్లేస్ కావాలి. కొండకి కొంచెం సన్ రైజ్ దగ్గర చూడాలంటే కొండ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో ఉంటేనే బెటర్. అండ్ వన్ మోర్ థింగ్, గుడి ఉంది, దర్శనం కూడా మంచిగా చేసుకోవచ్చు. థ్యాంక్స్. ఈ వీడియో ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకుంటున్నా. మంచి వ్యూస్ వస్తాయి, మంచి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారని అనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం. 3:20కి అరౌండ్ 3:20 AM అప్పుడు లేచి చాలా కష్టపడి 5:30 కల్లా ఇక్కడ రీచ్ అయ్యి 5:36 కల్లా రీచ్ అయ్యి 1.5 hours అండి. ఎందుకంటే చల్లగా ఉండే వచ్చే దారిలో, అందుకని కొంచెం లేట్ అయింది. బైక్స్ మీద వస్తే మాత్రం హెల్మెట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ అంతే. థ్యాంక్స్. ఈ వీడియో మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారని, వ్యూస్ మంచిగా వస్తాయని అనుకుంటున్నా. నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయండి, చేపియండి.